रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 33వ సర్గము యథాతథ అనువాదము. బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతం, కుశనాభుని పుత్రికలతో ఆయన వివాహం. సర్వసమర్థుడైన కుశనాభుని మాటలు విని ఆ 100 మంది కన్యలు తండ్రికి పాదాభివందనం చేసి ఇలా పలుకుతున్నారు. ఓ తండ్రి, సర్వ సంచరించేటువంటి వాయుదేవుడు అపమార్గమును అవలంబించి మమ్మలను బలాత్కరింపదలచాడు. అతడు ధర్మమును పూర్తిగా విస్మరించాడు. మేము తండ్రి చాటు బిడ్డలం. పతిని ఎన్నుకునేటువంటి విషయంలో మేము స్వతంత్రంగా వ్యవహరించం. మమ్ములను నీకిచ్చి పెళ్లి చేయునేమో, వెళ్ళి మా తండ్రి గారిని అడుగో అని మేము పలికాం. మేమందరం ఇలా పలుకుతూ ఉండగా మా మాటలు పట్టించుకోకుండా ఆ పాపాత్ముడు మమ్ములను తీవ్రంగా కొట్టాడు. తేజస్వియు పరమధార్మికుడు అయినటువంటి కుశనాభుడు వారి మాటలు విని సౌశీల్యవతులైనటువంటి ఆ కన్యలతో అన్నాడు. ఓ పుత్రికలారా, క్షమాశీలులు చేయదగిన పనిని మీరు చక్కగా చేశారు. ఐకమత్యంతో మెలగి మన వంశ గౌరవాన్ని నిలబెట్టారు. బిడ్డలారా, స్త్రీలకు గాని పురుషులకు గాని అపరాధులను క్షమించేటువంటి గుణం కలిగి ఉండటం అనేది ఒక గొప్ప భూషణం. క్షమాగుణం కలిగి ఉండటం అరుదైనటువంటి విషయం. మీరందరూ ఐకమత్యంతో ప్రదర్శించిన క్షమాగుణం దేవతలకు కూడా దుష్కరమైనటువంటిదే. కుమార్తెలారా, పాత్రులకు దానము చేయుట వలనను, సత్య ప్రవర్తన వలనను, యజ్ఞములను ఆచరించుట వలనను కలిగేటువంటి మహాఫలములన్నీ క్షమాగుణమున కలిగి ఉంటాయి. వాటి వలననే మనకు ఆ పుణ్యం లభిస్తుంది. క్షమ యశస్కరం, పరమధర్మం. ఈ జగత్తంతా క్షమపైననే నిలబడి ఉన్నది అని ఈ వృత్తాంతమును చెబుతున్న విశ్వామిత్రుడు రామునితో, ఓ రామా, దివ్య పరాక్రమశాలి, తగిన విధంగా నిశ్చయ బుద్ధి కలవాడు అయిన కుశనాభ మహారాజు దేశకాలములకు అనుగుణంగా తన వంశమునకు తగినట్లుగా కన్యాదాన విషయమై మంత్రులతో బాగా ఆలోచించాడు. ఆ కాలమునందే చూళి అని పేరు కలిగిన ఒక మహాముని ఉండేవాడు. ఆయన ఊర్ధ్వరేచస్కుడు, సదాచార సంపన్నుడు, ఇంద్రియ నిగ్రహము కలిగినవాడు. ఒకానొకప్పుడు అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. తపమరించేటువంటి ఆ ఋషికి ఊర్మిళ తనయ అయిన సోమద అను గంధర్వ స్త్రీ సపర్యలు చేస్తోంది. రామా, ఈ కథను వినటం వల్ల నీకు శుభం జరుగుతుంది. ఈ సోమద నిత్యం మహర్షికి నమస్కరిస్తూ సేవలు చేసింది. కొంతకాలం పిమ్మట ధర్మబుద్ధి కల ఆమె శుశ్రూషలకు మహాముని సంతుష్టుడైనాడు. ఓ రఘునందన, సోమద యొక్క సేవలు ఫలించిన సమయమున ఆ చూళి ముని ఆమెతో ఇలా అన్నాడు. నీ సపర్యలకు సంతసించాను. నీకు శుభమవుతుంది. నీకేం కావాలో కోరుకో అన్నాడు. తన శుశ్రూషలకు ముని సంతుష్టుడు కాగా ఆ గంధర్వశ్రీ ఆనందంతో పొంగిపోయింది. పిమ్మట మాటలలోని ఆంతర్యమును గ్రహించి ఆ మునితో వాక్చాతుర్యంతో ఆ స్త్రీ మధురంగా పలుకుతోంది. ఓ మహాముని, నీవు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుతూ బ్రహ్మతుల్యుడవైనావు. నీ ధర్మబుద్ధి బ్రహ్మజ్ఞానం కల ఒక పుత్రుని నాకు ప్రసాదించు.
నేను నిష్ఠతో బ్రహ్మచర్యమును ఆచరించేటువంటి దానను, పవిత్రురాలను. నేను ఎవ్వరికి నీ భార్య కాను కాబోను. నిన్నే నేను ఆశ్రయించాను. నీ బ్రహ్మ తేజస్సు యొక్క ప్రభావమున నాకు ఒక పుత్రుని అనుగ్రహించు. అందులకు నీవే సమర్థుడవు. నీకు పుణ్యముంటుంది. ఆ బ్రహ్మర్షి ఆమె ఎడ ప్రసన్నుడై ఉత్తమోత్తముడైనటువంటి ఒక పుత్రుని ప్రసాదించాడు. చూలి మహర్షి యొక్క ఆ మానసపుత్రుడు బ్రహ్మదత్తుడు అని ప్రఖ్యాతి వహించాడు. అప్పుడు కుశనాభుడు తన కుమార్తెల వివాహ విషయమును గూర్చి మంత్రులతో సమాయావతలు చేయుచునేటువంటి సమయంలో సోమద యొక్క పుత్రుడైనటువంటి బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడి వలె సిరి సంపదలతో తొలతూగుతూ కాంపల్య నగరాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఓ రామా, గొప్ప ధర్మబుద్ధి కలిగినటువంటి సునాభ మహారాజు, ఆ కుశనాభ మహారాజు తన నూర్గురు కుమార్తెలను బ్రహ్మదత్తునకు ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. మహా తేజస్వి అయినటువంటి కుశనాభ మహారాజు ఆ బ్రహ్మదత్తుని ఆహ్వానించి సంతుష్ట అంతరంగుడై తన నూరుగురు కన్యలను ఆయనకు ఇచ్చి వివాహం చేశాడు. ఓ రఘునందన, అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్రవైభవంతో విలసిల్లుతూ విద్యుక్తముగా వరుసగా ఆ వధువులను పాణిగ్రహణం చేశాడు. బ్రహ్మదత్తుని కరస్పర్శ కలిగినంతనే ఆ 100 మంది వధువుల యొక్క గూని స్థితి మాయమైంది. వారి మనోవ్యథలు తొలగిపోయినాయి. అంతటా వారు నిరుపమాన సౌందర్యంతో ప్రకాశించారు. తన పుత్రికలు వాయుదేవుని బాధ నుండి, అంటే గూని స్థితి నుండి విముక్తి పొందడం చూచి ఆ కుశనాభ మహారాజు ఎంతో సంతోషించాడు. హర్షాతిరేకంతో పదే పదే పులకిత గాత్రుడైనాడు. బ్రహ్మదత్తునితో తన కుమార్తెల వివాహ మహోత్సవాన్ని జరిపిన పిమ్మట కుశనాభుడు ఆయనను పత్రులతో సహా కాంపీల్య నగరానికి పంపాడు. బ్రహ్మదేవుని వెంట పురోహితులను కూడా పంపించాడు. బ్రహ్మదత్తుని తల్లి అయిన సోమద తన కుమారుడు కుశనాభుని పుత్రికలను వివాహమాడినందులకు, వారి కురూపములైనటువంటి రూపములు తొలగించినందుకు మిగుల సంతోషించింది. వరుసగా తన కోళ్లను సుకుమారంగా నిమురుతూ అభినందించింది. వారి తండ్రి అయిన కుశనాభుని ప్రశంసించింది. ఇది వాల్మీకి మహర్షి రచిత శ్రీమద్ రామాయణము బాలకాండములందలి 33వ సర్గము సమాప్తం.